రామగుండం ఎరువుల కర్మాగారం ఉద్యోగుల పేరుతో దళారుల చేతిలో మోసపోయిన బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని బీఆర్ఎస్ నాయకులు వ్యాల హరీష్ రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే బాధితులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, దళారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లేని పక్షంలో ఢిల్లీ వేదికగా ఆందోళన చేస్తామని మరియు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట నిరసన చేపడతామని హెచ్చరించారు. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఈ ప్రాంత ప్రజలకు ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు బనాయించి వాళ్ళని లోపలేసే దమ్ము ధైర్యం ఈ మక్కర్ సింగ్ ఉందని ప్రజల దగ్గర నుంచి హింసించడం వాళ్ళని పార్టీలు చెప్తాయని చెప్పు. ఎవరైతే నేను ఎన్నికైతే ఎమ్మెల్యే అయితే వచ్చిన మొదటి నెలలోనే ఆ దళారులు ఎవరైతే ఉన్నారో, పైసలు తీసుకొని మోసం చేసిన వాళ్ళు ఉన్నారో ఆ దళారులందరినీ కూడా జైలుకు పంపిస్తా, ఆ డబ్బు అంతా కూడా రికవరీ చేసి మీ చేతులకు ఇస్తాను అని చెప్పిండు. ఇప్పుడు నెల అయిపోయింది, ఏడాది అయిపోయింది, 2.5 ఏళ్ళు కావస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ఇయాల్టి దాకా ఒక్క వ్యక్తిని కూడా, ఆ దళారులలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ బాధ్యులైనటువంటి ఒక్క వ్యక్తిని కూడా ఇప్పటిదాకా జైలుకు పంపినటువంటి పాపన పోలేదు. అంటే ఏం చేస్తున్నాడు ఈయన? ఇయాల్టి దాకా ఒక్కరిని కూడా జైలుకు పంపలేదు. రెండవది ఏంటంటే, ఒక 15 రోజుల క్రితం అనుకుంటా ఇదే చైర్లో కూర్చొని దళారి అని పిలువబడే ఒక వ్యక్తి, మోహన్ గౌడ్ అనే ఒక వ్యక్తి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిండు. నాకు సంబంధం లేదు దీంట్లో, నాకు వచ్చిన డబ్బులన్నీ కూడా నేను పైన ఉన్నటువంటి వ్యక్తులకు అందజేసిన. ఆ పైన ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ స్థానికంగా గోదావరి నది ఉన్నటువంటి ఒక 18 ఎకరాల ల్యాండ్ తీసుకున్నారు ఆ డబ్బులతోనని చెప్పిండు. ఆ డబ్బులు తీసుకున్నటువంటి కొన్నటువంటి ల్యాండ్ ఇవాళ వాళ్ళు లేఅవుట్ చేయడానికి ఇదే కమిషనరేట్లో, మున్సిపల్ కమిషనరేట్లో అప్లై చేస్తే పర్మిషన్లు, డీటీసీపీ లేఅవుట్కి పర్మిషన్లు కూడా ఇచ్చిన విషయం తెలిసింది. అంటే వ్యవస్థ ఎటుపోతుంది? నువ్వు ఇచ్చినటువంటి హామీ ఎడవైంది. ఆ డబ్బులు రికవర్ చేయకపోగా ఆ డబ్బులతో ఉన్నటువంటి భూమికే నువ్వు ఇలా లేఅవుట్కి పర్మిషన్ ఇస్తావా? అరే ఇంత సిగ్గులేంతనమ్మా? నీ ప్రభుత్వంలో, నీ అధికారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మంత్రి అయినా, ముఖ్యమంత్రి గారితో సహా భూముల దంద వేయడానికి ఇలా బరి తెగించారు మీరు. ఇలా ఇక్కడ గోదావరి కనిలో ఉన్నటువంటి 18 ఎకరాలకి డీటీసీపీ లేఅవుట్ మీరు ఎందుకు ఇచ్చిర్రు? అది ప్రధానటువంటి మా క్వశ్చన్. రెండవది, ఖచ్చితంగా అదేమంత ఈజీగా ఆషామాషి వ్యవహారం కాదు, మేము దాన్ని వదిలిపెట్టాం. ఎందుకంటే ఇంకా 55% రికవరీ చేసి డబ్బులు అందియాలి. దాదాపు 2-3 ఇలా దురదృష్టవశాత్తు వాళ్ళు కష్టాలు ఎక్కువై చనిపోయినారు. ఇలా డబ్బులు పెట్టిన వాళ్ళు కూడా, వీళ్ళందరూ కూడా పాపము చాలా అంటే చాలా పేద తరగతి వ్యక్తులు. వీళ్ళంతా వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళ భూములు కానివ్వండి, లేకపోతే ఆఖరికి తల్లుల మెడలో ఉన్నటువంటి పుస్తెల తాళ్ళు కూడా అమ్ముకొని వాళ్ళు ఇలా ఉద్యోగాల కోసం డబ్బులు పెట్టినారు. గంత పాపాత్మక సొమ్ము మీరు ఎందుకు రికవరీ చేస్తలేరు? ఎందుకు ఇస్తలేరు మీరు? ఇంకా 55% ఆ ల్యాండ్ అమ్మి ఖచ్చితంగా బాధితులకు అందేయాల్సినటువంటి విషయం మీ చేతిలో ఉంది. అలా మీరు చేయనడలా ఖచ్చితంగా రాబోయే 2 ఏళ్లలో మాదే ప్రభుత్వం వల్ల మీరు కలలు గంటూరు కావచ్చు, పగటి కలలు. మీ ముఖ్యమంత్రి చెప్పినట్టు 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా, 10 ఏళ్ళు నేనే ఎమ్మెల్యే ఉంటా అని చెప్పేసి మీరు కూడా కలలు గంటూరు కావచ్చు, పగటి కలలు. అవి ఏవి నడవవు. రాబోయేది 2-2.5 ఏళ్లలో మా ప్రభుత్వమే. ఆ ప్రభుత్వం వచ్చినాక ఆ 18 ఎకరాలలో ఖచ్చితంగా 100 నాగలు పెట్టించైనా సరే దాన్ని దున్ని ఆ డబ్బుల్ని రికవరీ చేసి 55% బాధితులకు అందజేసే బాధ్యత మాది. బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది. ఆర్ఎఫ్సిఎల్ బాధితులకి నువ్వు ఎప్పుడు న్యాయం చేస్తావో చెప్పాల్సినటువంటి అవసరం నీ మీద ఉంది. ఎందుకంటే నువ్వు గెలిచిందే వాళ్ళ ఓట్ల ద్వారా అయ్యాల. వాళ్ళు, వాళ్ళ సానుభూతి పరులు, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ ఓట్లేస్తేనే నువ్వు అంత భారీ మెజారిటీతో గెలిచినావు. అటువంటి వ్యక్తులు, అటువంటి బాధితుల నోట్లో నువ్వు మట్టి కొట్టొద్దు, వాళ్ళ నెత్తి మీద నువ్వు షెడగోపం పెట్టొద్దు. రామగుండం ఎఫ్సిఐలో పనిచేసే కార్మికులకు క్షమాపణ చెప్పాలి, బాధితులకు న్యాయం చేయాలి. ఇవి మా ప్రధానమైనటువంటి 3 డిమాండ్లు. వీటిని ఎప్పుడు నెరవేరుస్తావో నువ్వు తక్షణమే చెప్పాల్సింది. చెప్పకపోతే ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా, ఇక్కడనే ఒక ట్రైన్, రామగుండం ట్రైన్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో ఒక ట్రైన్ కంపార్ట్మెంట్ బుక్ చేసుకొని ఇలా ఆర్ఎఫ్సిఎల్ బాధితులతో అందరితో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ఎవరైతే దీనికి బాధ్యత ఉంటారో, ఈ ఆర్ఎఫ్సిఎల్ పైన ఉంటారో ఆ ఆఫీస్ దగ్గరికి పోయి వాళ్ళకి మొరబెట్టుకుంటాం. వాళ్ళ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇస్తాం బరాబర్. ఇక్కడ జరిగిన స్కాము, ఆ స్కామ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు రేపటి రోజున. ఏం తమాషా కాదు ప్రజల పైసలు తీసుకొని మీరు పక్కకు తప్పించుకొని పారిపోతామంటే. ఇప్పటికైనా బాధ్యతగా మెదిలి మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుర్రి. లేకపోతే ప్రజాక్షేత్రంలోకి మేము వస్తాం, మీ క్యాంప్ ఆఫీస్ దగ్గర టెంట్ వేస్తాం మేము రేపటి రోజున. గుర్తుంచుకోండి.